మధ్య మనం ఎవరిని పలకరించినా అందరూ బీపీ షుగర్ అంటున్నారనమాట. అసలు మన తాతల కాలంలో ముత్తాతల కాలంలో ఈ బీపీ షుగర్ ఉండేదా? ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు వాడే ఆహారం కూడా అలా వాడేవాళ్ళు అనమాట. 9 రకాల చిరుధాన్యాలతో పాటు 15 రకాల ఇతర ధాన్యాలు కూడా ఉంటాయండి. జీని అంటే ఇది ఒక ఔషధం కాదండి, ఇది ఆహారం. జీని యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ మెడిసిన్, ఇట్స్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్. ఒకే ఒక నెలలో మన బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, మనం నార్మల్కి తెచ్చుకోవచ్చు. ఇంకా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు మన జీని సర్వ రోగ నివారణ. అందరికీ నమస్కారం, ఎల్లరికూ నమస్కార. నేను మీ అందరి ఐమాక్స్ విష్ణు. సో ఇన్ని రోజులు మీరు నన్ను వచ్చేసి యాక్చువల్లీ ఫిల్మ్ రివ్యూస్ మీరు చూసారనమాట. డిఫరెంట్ కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు. బట్ కానీ నేను ఫస్ట్ టైం నేను వచ్చేసి ఒక హెల్తీ ప్రోడక్ట్ గురించి నేను చెప్పేదానికి వచ్చినాను. అదే మన జీని హెల్త్ మిక్స్ అండి. ఇప్పుడు ఏం లేదు, ఈ మధ్య మనం ఎవరిని పలకరించినా అందరూ బీపీ షుగర్ అంటున్నారనమాట. అసలు మన తాతల కాలంలో ముత్తాతల కాలంలో ఈ బీపీ షుగర్ ఉండేదా? ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు వాడే ఆహారం కూడా అలా వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆహారం మనకు దొరుకుతా ఉందా? ఎస్, దొరుకుతా ఉంది. అదే మన జీని హెల్త్ మిక్స్ అండి. ఇందులో 9 రకాల చిరుధాన్యాలతో పాటు 15 రకాల ఇతర ధాన్యాలు కూడా ఉంటాయండి. సో వీటిని మనము రైతుల నుంచి మనం నేరుగా కొనుగోలు చేసి ఆ తర్వాత చేతితో శుభ్రం చేసి నీటిలో కడిగి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మట్టి కుండలో వాటిని వేయించి రాతి మిల్లులో పొడి చేస్తామన్నమాట. ఆ తర్వాత ప్యాకేజింగ్ ఉంటుంది. అంటే ఏం లేదండి, పురాతన పద్ధతిని మళ్ళీ మనం ఇక్కడ పాటిస్తున్నాం. జీని అంటే ఇది ఒక ఔషధం కాదండి, ఇది ఆహారం. జీని యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ మెడిసిన్, ఇట్స్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్. ఒకే ఒక నెలలో మన బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, మనం నార్మల్కి తెచ్చుకోవచ్చు. ఏం లేదండి, మనం రోజు సరైన ఆహారం మనం తీసుకుంటే కేవలం ఒకే ఒక నెలలో మనకు వచ్చేసి బీపీ షుగర్ 2 నార్మల్కి వచ్చేస్తుంది. అసలు ఆ ఆహారం ఏంటి, ఆ ఆహారం ఎలా తయారు చేస్తారు, ఆ ఆహారంలో ఎలాంటి చిరుధాన్యాలు వాడుతారు, లేకపోతే ఏంటి ఆహారం, అసలు ఈ ఆహారం వల్ల కేవలం ఒకే ఒక నెలలో బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు 2 నార్మల్కి ఎలా వచ్చేస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? సందర్శించండి. వాళ్ళు నీటిలో శుభ్రం చేస్తున్నారనమాట. నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే మనకు యాక్చువల్లీ వర్షాధార ప్రాంతంలో పండించిన చిరుధాన్యాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన తర్వాత ఇలా నీటిలో శుభ్రం చేస్తారు. ఇలా నీటిలో శుభ్రం చేయడం వల్ల మట్టి కానీ లేకపోతే యాక్చువల్లీ రాళ్ళు కానీ సో ఇలా ఏమన్నా ఉంటే నీట్గా క్లియర్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే అలా ఏం ఉండకూడదు కదా. మన హెల్త్ వచ్చేసి హైజీనిక్గా లేకపోతే జెన్యూన్గా ఉండాలి అంటే ఇలాంటి రాళ్ళు, రప్పులు లేకపోతే మట్టి ఉండకూడదు అనమాట. వీటి కోసం శుభ్రం చేయడం జరుగుతుంది. కేవలం వాటి కోసం మాత్రమే కాదండి, ప్రోటీన్ కంటెంట్ అంటే పోషక విలువలు ఉంటాయి కదా. సో ఎటువంటి విధంగా కొంచెం కూడా తక్కువ అనమాట. నీట్గా శుభ్రం చేస్తే 100% ప్రకృతి సిద్ధంగా మనకు ఉంటాయన్నమాట పోషక విలువలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే శుభ్రం చేసే దాని వెనక ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు పక్క పొలాల వల్ల కొన్ని అవశేషాలు కానీ లేకపోతే మలినాలు కానీ వీటిలో కూడుకుంటాయన్నమాట. సో ఇలా శుభ్రం చేయడం వల్ల మనం వాటిని కూడా మనం తీసేయచ్చు. సో అంటే మన జీని ఈ సంస్థ వచ్చేసి యాక్చువల్లీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ నుంచి ప్యాకేజింగ్ ప్రాసెస్ వరకు ఎవ్రీ స్టెప్ అనమాట. ఇప్పుడు మనం క్లీనింగ్ ఎత్తుకుంటే నీటిలో ఇలా యాక్చువల్లీ 1% 0.1% నెగిటివిటీ కూడా ఉండకూడదు అని 100% యాక్చువల్లీ జెన్యూన్ హైజీనిక్ గా ఉండాలని ఇలా ఎన్నో నెంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చెప్పాల్సిందేది, ఇంత ముందు నేను చెప్పాను కదా, డైరెక్ట్ గా రైతుల నుంచి నేరుగా మనం కొనుగోలు చేస్తున్నాము అని. కావాలంటే బయట కొనుగోలు చేయొచ్చు, కానీ రైతుల నుంచి మనం ఎందుకు కొనుగోలు చేస్తున్నామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ప్రోడక్ట్ జెన్యూన్ గా ఉంటుంది, ప్లస్ రైతులకు కూడా యాక్చువల్లీ అది ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. రైతులకు కూడా లాభాలు మనం తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఆ ఇచ్చే ప్రాఫిట్ ఏదో వీళ్ళకి పోతే వాళ్ళు ఇంకా బాగా బతుకుతారు, దానితో ఇంకా బాగా జెన్యూన్ గా కూడా బాగా పండిస్తారు అనమాట. ఎందుకంటే మన భారతదేశం నడిపేదే రైతుల వల్ల కదా. సో అదే విధంగా మన జీని సంస్థ ఎలా అంటే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కానీ సో ఇలాంటివి ఎలా ఉండవు అనమాట. సో వాళ్ళకి వచ్చేసి రైతులకు ఎంతో సహకారంగా, రైతులకు ఇంకా బెనిఫిట్ వచ్చేలాగా, రైతులు ఎంకరేజ్ చేసే విధానంలో వాళ్ళకి యాక్చువల్లీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఇచ్చేలాగా వర్క్ అవుతుంది అనమాట. సో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రైతులకు యాక్చువల్లీ ఎక్కువ మార్జిన్ లో రావాలని మనం కాన్సన్ట్రేట్ చేసి మనం నీట్ గా స్టెప్ బై స్టెప్ మనం క్లీన్ చేస్తాం అనమాట. 1% నెగిటివిటీ కూడా ఉండకూడదు అని. ఇక్కడ చూడొచ్చు, ఈ చిరుధాన్యాలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీళ్ళల్లో నీట్గా ఒక 9-10 గంటలు మనం నానబెట్టి ఆ తర్వాత మనం ఇక్కడ నీడలో ఆరబెట్టాం. ఇలా ఆరబెట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మనకు ఈ చిరుధాన్యాల్లో ఉండే పోషక విలువలు మనకి ఏమాత్రం తగ్గవండి. 100% ప్రకృతి సిద్ధంగానే ఉంటుందన్నమాట. దానికి తోడు ఇలా నీడలో ఆరబెట్టడం వల్ల ఇంకా పోషక విలువలకు ఉండే శక్తి పెరుగుతుందన్నమాట. సో ఇది మాత్రమే కాదండి, మనం చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్క చిరుధాన్యం మనం వచ్చేసి ఇక్కడ మనం నీడలో ఆరబెడుతున్నాము. సో దాని తర్వాతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో క్లీనింగ్ కావచ్చు లేకపోతే ప్యాకేజింగ్ వరకు, క్లీనింగ్ నుంచి ప్యాకేజింగ్ వరకు మనం స్టార్ట్ చేస్తాము. మనందరికీ తెలిసిందేదే మన జీని ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 9 చిరుధాన్యాలు 15 ఇతర ధాన్యాలు అనమాట. 9 చిరుధాన్యాలు మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. రాగులు, జొన్నలు, సజ్జలు, సామెలు,
కొర్రలు, ఊదలు, వరిగలు, అరికెలు, అంటుకొర్రెలు అనమాట. ఈ 9 రకాల చిరుధాన్యాలతో పాటు 15 రకాల ఇతర ధాన్యాలు కూడా ఉంటాయండి. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగలు, వేరుశనగలు, మెంతులు, నల్ల జీలకర్ర, ఎర్ర బియ్యము, బార్లీ, మొక్కజొన్న, ఫ్లాక్ సీడ్స్, సోయాబీన్, ఇవన్నీ ఇన్ని రకాలు అనమాట. సో ఇన్ని రకాల 9 రకాల చిరుధాన్యాలు మరియు 15 రకాల ఇతర ధాన్యాల సమ్మేళనమే మన జీనీ హెల్త్ మిక్స్ అనమాట. సజ్జల్లో మనకు ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ సజ్జల్లో 11.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ సజ్జల్లో మనకు వచ్చేసి 2.5 గ్రామ్స్ మనకు వచ్చేసి ఫైబర్ ఉంటుంది అనమాట. అది సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఈ సజ్జల వల్ల ప్రయోజనాలు మనకి ఏంటి అంటే కంటి చూపు కావచ్చు, లేకపోతే చర్మ సమస్యలు కావచ్చు, ఈ రానికుండా చూస్తుంది అనమాట. ఒకవేళ ఉన్నా ఇది వచ్చేసి కొంచెం వెళ్ళిపోయడానికి వచ్చేసి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకు వచ్చేసి సమస్యలు మనకు నివారిస్తుంది. ప్లస్ ఇంకా కాన్స్టిపేషన్ ఇష్యూస్ కావచ్చు, అంటే మలబద్ధకం ఇష్యూస్ కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ క్యాన్సర్ కావచ్చు, ట్యూమర్ కావచ్చు, రానిక ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సజ్జలు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చిరుధాన్యాలు సజ్జలు వచ్చేసి. తర్వాత హార్ట్కి వచ్చేసి మన హార్ట్ వచ్చేసి హెల్తీ హార్ట్ చేస్తుంది అనమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ మాత్రం రానికుండా చేయడం కాదు, హార్ట్ను కూడా యాక్చువల్లీ హెల్తీ చేస్తుంది అనమాట. సజ్జల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు సజ్జల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం జొన్నల విషయానికి వస్తే జొన్నలో ప్రోటీన్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుందండి, హెవీగా ఉంటుంది అనమాట. అంటే 100 గ్రామ్స్ ఆఫ్ జొన్నలో మనకు వచ్చేసి 10 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం యాక్చువల్లీ 1.5 గ్రామ్స్ మనకు సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అనమాట. సాల్యుబుల్ పీచు మనకు ఉంటుంది. ఈ జొన్నల వల్ల ఈ జొన్నలు ఎన్ని అనారోగ్య సమస్యలను పోగొడుతుందంటే ఈ జొన్నలు వచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుందండి, మలబద్ధకం ఇష్యూ ఉంటుందన్నమాట, దాన్ని పోగొడుతుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది అనమాట, అజీర్తి సమస్యలు ఉంటుంది, వాటిని పోగొడుతుంది. ఇండైజెషన్ ని పోగొడుతుంది అనమాట. మళ్ళీ కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు, అధిక బరువు సమస్యతో పాపం బాధపడుతూ ఉంటారన్నమాట తరచు. సో అధిక బరువును కూడా పోగొడుతుంది అనమాట, దాన్ని కూడా తగ్గిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మనల్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇంకా చాలా ఆరోగ్య సమస్యలని మనకు వచ్చేసి యాక్చువల్లీ నివారిస్తుంది అనమాట ఈ జొన్నలు. ఓకే, ఇంకా రాగుల విషయానికి మనం వస్తే రాగులు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చిరుధాన్యాలండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిల్లెట్స్ అనమాట. ఎందుకంటే షుగర్ కావచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్ కావచ్చు, రాగులు వచ్చేసి చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి మన ఈ రాగులు. ఇప్పుడు కొలెస్ట్రాల్లో ఒకటి ఉంటుందండి ట్రైగ్లిజరైడ్స్ అని, ఆ కౌంట్ కానీ ఎక్కువైతే డెఫినెట్లీ అది హార్ట్కి ప్రాబ్లం అనమాట. సో అలాంటిది కొలెస్ట్రాల్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, కొలెస్ట్రాల్ యాక్చువల్ VLDL HDL ఉంటుందన్నమాట, ఆ లెవెల్స్ కావచ్చు, షుగర్ లెవెల్స్ కావచ్చు, అన్నింటినీ చాలా బాగా తగ్గిస్తుంది అనమాట. అన్నింటినీ తగ్గించడమే కాదనమాట, ఇది యాక్చువల్లీ సర్వరోగ నివారణ లాగా పనిచేస్తుంది అనమాట మన రాగులు వచ్చేసి. ఇప్పుడు ఎలా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రానికుండా చూస్తుంది, అధిక బరువు ఇష్యూస్ ని తొలగిస్తుంది అనమాట. మన వెన్నుముక్కలు మనకు యాక్చువల్లీ బలం కూడా చేకూరుస్తుంది అనమాట. రాగుల ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రాగుల్లో ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి 10.2 గ్రామ్స్ ఉంటుందండి 100 గ్రామ్స్ లో. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రాగుల్లో వచ్చేసి యాక్చువల్లీ 1.75 గ్రామ్స్ మనకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అనమాట. వరిగలు యాక్చువల్లీ ప్రోటీన్ కంటెంట్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కంపేర్ చేసుకుంటే రాగులు జొన్నలు కంపేర్ చేసుకుంటే 100 గ్రామ్స్ లో మనకి యాక్చువల్లీ 9.5 గ్రామ్స్ ఉంటుంది అనమాట వరిగల్లో వచ్చేసి. కానీ ఐరన్ కంటెంట్ కావచ్చు, లేకపోతే కాల్షియం కంటెంట్ కావచ్చు, లేకపోతే సాల్యుబుల్ ఫైబర్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 గ్రామ్స్ ఉంటుంది అనమాట మనకు 100 గ్రామ్స్ ఆఫ్ మనకు వరిగల్లో. సో ఈ వరిగల ద్వారా మేజర్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే వెన్నుముక్క సమస్యలు కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ క్యాన్సర్ వచ్చే ప్రివెన్షన్స్ ఏమైనా ఉంటుంది కదా, క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి. ఆ సమస్యలు కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ని బాగా క్లియర్ చేస్తుంది అనమాట. సో వరిగల ద్వారా మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో దాని తర్వాత అరికెలు ఎలా అంటే, అరికెలు పేరులోనే ఉందన్నమాట, దాని రైమింగ్ కూడా ఎముకలు అనమాట. సో అంటే ఎముకలకి బలం చేకూరుస్తుంది అనమాట. సో ఎంతో మంది ఆర్థరైటిస్ బాధతో బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ ఎముక ప్రాబ్లం కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ కొంతమంది నరాల వీక్నెస్ బాధపడుతూ ఉంటారనమాట, కొంతమంది వెన్నుముక్క ప్రాబ్లమ్స్తో ఉంటారనమాట. ముఖ్యంగా ఒక వయసు 40 దాటితే మాత్రము సో ఇప్పుడు పాపం కొంచెం ఒక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలన్నా కూడా కొంతమంది కష్టపడుతూ ఉంటారనమాట, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. ఎందుకంటే ఎముకల్లో ప్రాబ్లం అనమాట. ఇక్కడ యాక్చువల్లీ డిస్క్ బ్యాలెన్స్ తప్పుతుంది అనమాట, సయాటికా అంటారు, లేకపోతే యాక్చువల్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటారు, కొంతమంది యాక్చువల్లీ నెర్వ్ పెయిన్ అంటారనమాట, కొంతమంది వెన్నముక ప్రాబ్లమ్స్, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇలాంటి ఎముకలు కావచ్చు, లేకపోతే నరాలు కావచ్చు, వీటన్నిటిని స్ట్రెంత్ చేకూరుస్తుంది అనమాట, శుభ్రం చేస్తుంది, నివారించేందుకు బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకు. ఇక్కడ మనం చూడొచ్చు సామెలు. చిరుధాన్యాల్లోనే గొప్ప చిరుధాన్యం ఏదన్నా ఉందంటే సాములండి. ఎందుకంటే ఎంత గొప్ప సామెలు అంటే, సో ఈ మధ్య మనము లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాళ్ళ జననాంగాల సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట. లేడీస్ ఎలా అంటే పీసీఓడి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, పాపం వాళ్ళ జననాంగాల ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారనమాట. పిల్లలు లేక ఇలా డిఫరెంట్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా జెంట్స్ అయితే కొంతమందికి యాక్చువల్లీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా మనం వింటే ఉంటాం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగస్తంభన లోపం అనమాట. సో వీటన్నిటికీ యాక్చువల్లీ మన సామెలు వచ్చేసి మనకు చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సామెలు వచ్చేసి మన జననాంగాలను శుభ్రం చేయడం మాత్రమే కాకుండా ఈ సమస్యలను నివారించేందుకు ఉపయోగపడుతుంది అనమాట సామెలు వచ్చేసి. ఈ సామెల్లో ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 12 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ ఆఫ్ సామెల్లో ప్రోటీన్ కంటెంట్
12 గ్రామ్స్ ఉంటుంది. సో మనకు వచ్చేసి ఫైబర్ కూడా ఆల్మోస్ట్ 2.5 గ్రామ్స్ ఉంటుంది అనమాట, సాల్యుబుల్ ఫైబర్. ఊదలండి, చిరుధాన్యాల్లో ఇంకొక ముఖ్యమైన చిరుధాన్యము ఊదలు. ఈ ఊదలు ఏంటంటే మనకు కాలేయం కావచ్చు, మూత్రపిండాల సమస్యలు కావచ్చు, అంటే లివర్ కావచ్చు, లేకపోతే కిడ్నీ ఫంక్షన్స్ కావచ్చు. సో అది మాత్రమే కాదండి, శరీరంలో కొవ్వు చేరుకున్న అంగాలు ఉంటాయి కదా, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ఇలాంటి అంగాల్ని శుభ్రపరుస్తుంది అనమాట. కేవలం ఒక శుభ్రపరచడమే కాదు, సో వీటిలో కిడ్నీలో ఉండే స్టోన్స్ కావచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ని కావచ్చు, లేదా కొన్నిసార్లు పెద్ద ఇష్యూస్ కావచ్చు, నివారించేందుకు చాలా జెన్యూన్ గా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ చిరుధాన్యం ఊదలు. ఈ ఊదల్లో మనకు ప్రోటీన్ కంటెంట్ 11.5 గ్రామ్స్ ఉంటుంది అనమాట, 11.5% ఉంటుంది అనమాట మనకు 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లో. మనకు వచ్చేసి దాని తర్వాత దీంట్లో వచ్చేసి మనకు ఫైబర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 గ్రామ్స్ ఉంటుంది మనకు 100 గ్రామ్స్ లో. అండుకొరలండి ఇంకొక ఇంపార్టెంట్ చిరుధాన్యం అనమాట. అండుకొరలు ఏంద్రా అంటే ఇది కూడా ఒక సకల రోగ నివారణ లాగా మనకు పనిచేస్తుంది అనమాట, సర్వరోగ నివారణ లాగా మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది షుగర్ ని మనం యాక్చువల్లీ నివారించేందుకు ట్రై చేస్తుంది. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా థైరాయిడ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. గుండె సమస్యలు, చర్మ సమస్యలు అనేది రానికుండా చేస్తుంది, మలబద్ధకంని నివారిస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇది ఒక సర్వరోగ నివారణ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట మనకు అండుకొరలు వచ్చేసి. తక్కువ మందికి తెలిసిండేది, చాలా ఎక్కువ మంది తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉందండి. బ్రిటిషర్స్ యాక్చువల్లీ మన మీద దండించినారు కదా, వాళ్ళు వచ్చేసి మన మీద దండయాత్ర చేస్తారు కదా, అప్పుడంతా మన రాజ్యంలోకి వచ్చి మన రాజ్యాన్ని దోచుకోవాలని చూసారు కదా. వాళ్ళు ఈ సిరి సంపదల కోసమో లేకపోతే బంగారం కోసమో కాదండి, వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ స్పైసెస్ కోసము, చిరుధాన్యాల కోసము వాళ్ళు వచ్చేసి మన మీద దాడి చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే తెలుసుకునేస్తారనమాట. సో వీటి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని అనారోగ్య సమస్యలను పోగొడుతుంది, ఆ ప్రోటీన్ కంటెంట్ కానీ ఐరన్ కంటెంట్ కానీ బాగా క్యాలిక్యులేట్ చేసుకున్నారనమాట. సో వీళ్ళందుకనే ఎక్స్పోర్ట్ కానీ మన ఇండియా నుంచి యాక్చువల్లీ చిరుధాన్యాలు ఎక్స్పోర్ట్ చేసుకోవడము, సో దాన్ని మసాలా వేసి మనకి ఇవ్వడం అనమాట. సో ఆ ఎక్స్పోర్ట్ కోసమే మనం యాక్చువల్లీ ఆ రైల్వే ట్రాక్స్ కావాలి కన్స్ట్రక్ట్ చేయడం కానీ, గుడ్ ట్రైన్స్ కానీ, సో ఇలా వచ్చేసి యాక్చువల్లీ చాలా తీసుకెళ్లారనమాట. సో చిరుధాన్యాలకు అంత ఇంపార్టెన్స్ ఉంది, బ్రిటిషర్స్కి ఇది ఎప్పుడో తెలుసు అనమాట. కానీ మన వాళ్ళకే, మన ఇండియాలోనే ఇప్పుడు ప్రొడక్షన్ లోనే, ప్రపంచంలోనే ఇండియాలోనే నెంబర్ 1 ప్రొడక్షన్ అనమాట ఇది. కానీ మన వాళ్ళే దీన్ని ఇంకా వాడడం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ మనం వచ్చేసి ఇది వాడితే ఏమొస్తుందండి, వైట్ రైస్ వాడితే ఏమొస్తుంది మనకు తెలిసిందేదే కదా. సో అదంతా పాలిష్డ్ రైస్ అనమాట. డాక్టర్లే మొత్తుకుంటా ఉంటారు, డాక్టర్లు, ఎక్స్పర్ట్స్, ఈ బీపీ షుగర్ ఉండే వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ వైట్ రైస్ వాడద్దండి అని, చిరుధాన్యాలే వాడండి అని వాళ్ళే రికమెండ్ చేస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళే మనమే పట్టించుకోమన్నమాట. ఇండియన్ ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రకటించింది అనమాట. సో ఎందుకు ప్రకటించినారు ఆమెకు తెలుసు అనమాట, ఇంపార్టెన్స్ ఆమెకు తెలుసు. సో ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి అని ఆల్రెడీ 2018లో ఒకసారి ప్రకటించినారు, కానీ మన వాళ్ళు ఇంకా తెలుసుకోలేదన్నమాట. సో అందుకే మళ్ళీ ఇంకొకసారి 2023లో కూడా ప్రకటించినారనమాట. సో మీరు మిల్లెట్స్, చిరుధాన్యాలు మీరు గొప్పతనం మీరు తెలపండి, చిరుధాన్యాలు ఇంకా మన భారతదేశంలో పండించండి, దాన్ని సప్లై చేయండి, అందరికీ తెలిసేలాగా మీరు చూడండి, ప్రతి ఒక్కరు అది సేవించేలాగా చూడండి, ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం సంపాదించేలాగా మీరు చూడండి. సో ఇంకా మన చిరుధాన్యాలు బ్రాండింగ్ వచ్చేసి, మార్కెటింగ్ వచ్చేసి నేషనల్ తో పాటు ఇంటర్నేషనల్ కూడా ఉండాలి. 2023 ఇట్స్ అ ఇయర్ ఆఫ్, యాక్చువల్లీ ఇట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రకటించింది. అంత విశేషం ఉందండి యాక్చువల్లీ మన ఈ చిరుధాన్యాలు. అట్లాంటిది 9 రకాల చిరుధాన్యాలతో పాటు 15 రకాల ఇతర ధాన్యాలు ఉంటాయండి మన జీనిని. ఈ జీనిని సేవించండి, ఎన్నో అనారోగ్య సమస్యలను మీరు పోగొట్టండి. అందుకని చెప్పేది జీని ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఎ మెడిసిన్, జీని ఇస్ సంథింగ్ బట్ హెల్తీ ఫుడ్. జీని అంటే ఔషధం కాదు, ఇది ఒక ఆహారం. మనకు మన రోజువారి జీవితంలో, మన రోజువారి ఆహారంలో జీనిని మనం ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం కూడా మన సొంతం అవుతుందండి. ఈ చిరుధాన్యాల వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలను పోగొడుతుందంటే మనకు కేవలం ఒక బీపీ షుగర్ 1 month లో నార్మల్కి వచ్చేస్తుందండి. అంటే మనందరికీ తెలిసిందేది, ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం, చాలా ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి, 2 లక్షల రిపోర్ట్స్ ఉన్నాయి. జీని తీసుకున్న వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, అంతా జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇచ్చినారనమాట. మాకు ఒకే ఒక నెలలో బీపీ షుగర్ నార్మల్కి వచ్చేసింది అని. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 2 అనారోగ్య సమస్యలు కాకుండా ఇంకా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, అజీర్తి సమస్య కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, రక్తహీనత కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, లేకపోతే చర్మ వ్యాధులు కావచ్చు, ఇంకా మన మలబద్ధకం లాంటి సమస్యలు కావచ్చు, లేడీస్ లో పీసీఓడి ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు మన జీని సర్వ రోగ నివారణ లాగా, సకల రోగ నివారణ లాగా వర్క్ చేస్తుంది. లేదండి, ఇప్పుడు యాక్చువల్లీ మనం వచ్చేసి మాన్యువల్ క్లీనింగ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చినాము. అంటే మనము చెప్తున్నాను కదా, వర్షాధార ప్రాంతంలో వచ్చేసి మనం చిరుధాన్యాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి మెషిన్ క్లీనింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే డిస్టోనింగ్ చేస్తుంది, ఆ రాళ్ళని, చిన్న చిన్న రప్పల్ని తీసేస్తుంది. దాని తర్వాత కూడా ఈ మాన్యువల్ క్లీనింగ్ అనేది ఉంటుందండి. సో మీరు ఇక్కడ చూస్తే మాన్యువల్ క్లీనింగ్ వీళ్ళు చేసేది ఏంటంటే ఒక్కొక్క గింజ, ఒక్కొక్క సీడ్, యాక్చువల్లీ ఒక్కొక్క చిరుధాన్యము వీళ్ళు నీట్గా రాళ్ళు ఉన్నాయా, దీంట్లో ఏమన్నా ఉన్నాయా, అడిషనల్ చెత్త ఏమన్నా ఉందా అనేది తీస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూస్తే మీకు ఈ చాటలు కనబడతాయి అనమాట. మన నానమ్మ, మన అమ్మమ్మ, మన తాత, మన ముత్తాతల కాలంలో ఇట్లాంటి చాటలు మనకు కనబడుతుంది అనమాట. సో వీళ్ళు చాటల పద్ధతి అంతా వీళ్ళు యూజ్ చేస్తా మనకు మళ్ళీ పాతతనం గుర్తొస్తుంది అనమాట, ఆ పురాతన పద్ధతి మనకు గుర్తొస్తా ఉంది. సో దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటేనండి,
అంటే ఎందుకు వాళ్ళు ఆటోమేటెడ్ క్లీనింగ్ అంటే మాన్యువల్ క్లీనింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, ఆటోమేటెడ్ మిషన్ క్లీనింగ్లో ఏంటంటే సో వీటితో పాటు కొన్ని రాళ్ళు, సేమ్ కలర్ స్టోన్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, లేకపోతే కొంచెం చెత్త కావచ్చు, ఆ మెషిన్ ఐడెంటిఫై చేయలేదన్నమాట. వీళ్ళు స్టెప్ బై స్టెప్, వీళ్ళు యాక్చువల్లీ స్టోన్ బై స్టోన్, చిరుధాన్యం బై చిరుధాన్యము, మిల్లెట్ బై మిల్లెట్ వీళ్ళు వచ్చేసి నీట్గా వీళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట. సో ఇలా క్లీన్ చేసిండే దానివల్ల యాక్చువల్లీ ఆరోగ్యకరమైన శరీరం కావచ్చు, ఆరోగ్యవంతమైన జీవితం కావచ్చు, రెండు మన సొంతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొర్రలు అనమాట. ఈ మా చాటలో యాక్చువల్లీ కొర్రల్ని వచ్చేసి పరిశుభ్రం చేస్తా ఉంది, మాన్యువల్ క్లీనింగ్ చేస్తా ఉంది. ఏం లేదంటే యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తే ఇదే సైజులో మనకు కొన్ని రాళ్ళు కానీ లేకపోతే రప్పలు కానీ చెత్త కానీ ఉంటుందన్నమాట. అది మిషన్ వచ్చేసి ఐడెంటిఫై చేయలేదన్నమాట. అది ఆటోమేటెడ్ మిషన్స్ వచ్చేసి ఐడెంటిఫై చేయలేదు, కనిపెట్టలేదన్నమాట. సో వీటికంతా మనకు కావాల్సినది మాన్యువల్ క్లీనింగ్ అనమాట. అంటే మిల్లెట్ బై మిల్లెట్, చిరుధాన్యం బై చిరుధాన్యం మనం వచ్చేసి నీట్గా చెక్ చేయాలన్నమాట. సో అలా చెక్ చేసిన దానివల్లే, ఇలా చేస్తేనే, ఇలా కరెక్ట్గా ఉంటేనే మనకు వచ్చేసి పోషక విలువలు ఎటువంటి విధంగా తగ్గవు అనమాట. 100% ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. పైగా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఎంతో మంది లేడీస్, ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళకి యాక్చువల్లీ వృత్తి ఏర్పరిచినారనమాట. అంటే ఒక చిన్న కుగ్రామం అనమాట. ఇది గ్రామం మాత్రమే చిన్నది, కానీ వీళ్ళ ఆలోచన కావచ్చు, వీళ్ళ తెలివితేటలు కావచ్చు, వీళ్ళ బ్రాండింగ్ కావచ్చు, వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు వేరే లెవెల్లో ఉందన్నమాట, హై లెవెల్లో ఉంది. సో ఎందుకంటేనంటే ఇప్పుడు ఎన్నో యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్ ఉంటాయండి. కానీ ఈ జీని మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ ఏంటంటే మనకు వచ్చేసి మన ఆరోగ్యం, అందరి ఆరోగ్యాలు బాగుండాలి. ఈ భారతదేశంలో కావచ్చు ఎవరికైనా, ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యకరమైన జీవితం ఉండాలి, ఆరోగ్యవంతమైన సంపద ఉండాలి. సో అనే విధంగా వీళ్ళు చూస్తున్నారనమాట ఈ జీని వచ్చేసి. సో అదే విధంగా సో ఎంతో మంది ఆడవాళ్ళకి యాక్చువల్లీ వృత్తి కల్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్కరు ఆ ప్రాసెస్, మాన్యువల్ క్లీనింగ్ కావచ్చు, లేకపోతే ఏ ప్రాసెస్ మనం ఎత్తుకున్న స్టెప్ బై స్టెప్, గింజ బై గింజ, చిరుధాన్యం బై చిరుధాన్యం, మిల్లెట్ బై మిల్లెట్ చాలా జాగ్రత్తగా ఏరుతున్నారనమాట. సో ఎవ్రీ స్టెప్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. సో చాలా పరిశుభ్రంగా, చాలా జాగ్రత్తగా, చాలా కేర్గా చేస్తారనమాట. స్టెప్ ఏంటంటే మనము మన చిరుధాన్యాల్ని మనం మట్టి కుండలో వేయిస్తున్నాం అనమాట. అంటే ఎందుకు మట్టి కుండలో మనం వేయిస్తున్నాం దీన్ని? మట్టి కుండలో మనం వేయించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు మట్టి కుండలో చిరుధాన్యాలను మనం వేయించడం వల్ల టెంపరేచర్ కావచ్చు, లేకపోతే ప్రెషర్ కావచ్చు, రెండు బ్యాలెన్స్ చేసి ఎక్కువ మాడకుండా ఎక్కువ కాలనివ్వకుండా ఎంత ప్రమాణంలో కాలలో అంత ప్రమాణంలో కాలుతుంది అనమాట. ప్లస్ ఎందుకు మనం మట్టి కుండలు మనం ఎందుకు ఫాలో అవుతున్నామంటే, ఇప్పుడు మనం ఇక్కడ ముట్టుకొని చూస్తాం చూడండి. యాక్చువల్లీ అంటే కాలినప్పటికీ మనకి పెద్ద హీట్ తెలియదు అనమాట. అదే అల్యూమినియం స్టీల్ అయితే ఎక్కువ మాడిపోవడానికి, ఎక్కువ కాలడానికి మనకు ఛాన్సెస్ ఉంటుందన్నమాట మనకు. ప్లస్ అల్యూమినియంలో కావచ్చు, లేకపోతే స్టీల్లో కావచ్చు, మన వేస్ట్ ఎలా అవుతుందంటే పోషక విలువలు అనేది తగ్గుతుందన్నమాట. మనం మట్టి కుండలో వేయిస్తే పోషక విలువలు 100% ప్రకృతి సిద్ధంగానే ఉంటుంది. అదే అల్యూమినియంలో అయితే ఒక 15% ఉంటుంది. అదే స్టీల్ విషయానికి వస్తే కేవలం 7% ఉంటుందన్నమాట. అది కూడా కాకుండా 100% మైక్రోన్యూట్రియన్స్ అలాగే ఉంటాయన్నమాట మట్టి కుండలో మనం వేయించడం వల్ల. మన శరీర ఉష్ణోగ్రత అండి, ముఖ్యంగా మన శరీర ఉష్ణోగ్రత అనమాట చాలా కూల్, చాలా చల్లగా పెడుతుంది అనమాట బాడీ టెంపరేచర్ మట్టి కుండలో వేయించడం వల్ల. మన మట్టి కుండలో మనం ఇక్కడ చూస్తే కంటికి కనబడని రంధ్రాలు చాలా ఉంటాయండి. అది యాక్చువల్లీ మన ఇంట్లో ఉండే మన నాన్నమ్మలకి, తాతలకి బాగా తెలుసు అనమాట. కంటికి కనబడకుండా చాలా రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా ప్రాణవాయువును పీల్చుకొని లోపల ఉండే చిరుధాన్యాలకు మరింత బలం చేకూరుతుంది అనమాట వీటి వల్ల. ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దోళ్ళు తెలిసిందేదేనండి, పాతకాలంలో అంతా మట్టి కుండలు వేయించుకునే వాళ్ళు అనమాట. సో అలా వేయించుకున్నందుకు వాళ్ళకి సో ఈ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండేవి కాదనమాట. అప్పుడంతా ఉందా బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, అప్పుడంతా ఉండేది కాదనమాట. ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. సో దానితో పాటు మనం యాక్చువల్లీ ఇప్పుడు కూడానండి మన అమ్మా నాన్నలు కావచ్చు, లేకపోతే మన నాన్నమ్మ తాతలు కావచ్చు, మనకు యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో ఉండే నీళ్ళ కంటే మనం మట్టి కుండలో ఉండే నీళ్ళకే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఎండాకాలం వస్తే కుండ తెచ్చి పెట్టేస్తాం. ఇప్పటికే మా ఇంట్లో మా నాన్న ఎండాకాలం వస్తే మట్టి కుండ తెచ్చి పెడతారనమాట. ఎందుకంటే కుండలో నీళ్లు తాగితేనే మనకు వచ్చేసి ఆ మట్టి కుండలో నీళ్లు తాగితేనే మన శరీర ఉష్ణోగ్రత చల్లగా ఉంటుందన్నమాట. సో మట్టి కుండలో వేయిస్తే ఇంకా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూడండి. సో జీని మట్టి కుండలో వేయించడానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు లేడీస్ యాక్చువల్లీ మనకి ఇక్కడ మట్టి కుండ మాత్రమే కాదనమాట, ఇక్కడ మనకి యాక్చువల్లీ వుడ్ స్టిక్ కావచ్చు, ఈ మట్టి గెరిట కావచ్చు, మొత్తం మట్టే యూస్ చేస్తున్నారు అనమాట వీళ్ళు వచ్చేసి. ఇంకా మీరు ఎంతో మంది లేడీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక చిన్న విలేజ్ లో ఇట్లాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. సో ఎంతో మంది లైక్ మన ఆడవాళ్ళకు వచ్చేసి వీళ్ళు వచ్చేసి కల్పించినారు అనమాట, ఉద్యోగ అవకాశం వీళ్ళు కల్పించినారు. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. పల్లెటూరు చిన్నదా పెద్దదా, లేకపోతే పల్లెటూరా సిటీనా, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీసా కాదనమాట. ప్లాన్, ఒక ఐడియాలజీ, జనాలకు మంచి చేయాలా, ఒక మంచి పదార్థాన్ని మనం జనాలకు ఇవ్వాలా, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే
ఒక దిలీప్ అని యాక్చువల్లీ మన ఎండి గారు ఉన్నారనమాట, జీనీ ఎండి గారు దిలీప్ గారు ఉన్నారు. ఆయనకు వచ్చిండే ఆలోచన అండి, ఆయనకు వచ్చిండే ఆలోచన వల్ల ఎంతో మంది ఎంప్లాయీస్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళకి యాక్చువల్లీ ఒక వృత్తి దొరికిందనమాట. సో ఇక్కడ మనమంతా చూడొచ్చు ఎంతో మందికి ఎంపవర్మెంట్ ఇస్తున్నాం మనం వచ్చేసి. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. విష్ణు నువ్వు వచ్చేసి 9 రకాల చిరుధాన్యాలు అన్నావు, 15 రకాల ఇతర ధాన్యాలు అన్నావు. మాకు తెలిసిపోయింది, మేము ఇంట్లో చేసుకుంటాం, మా ఇంట్లో మిక్సీ ఉంది, పక్కింట్లో గ్రైండర్ ఉంది, ఎదుటి దగ్గర పిండి మిషన్ ఉంది, మేము చేసుకుంటామంటే అది పద్ధతి కాదనమాట. దీనికంటూ ఒక పద్ధతి ఉంది. మనం చూడొచ్చండి, వేయించిన తర్వాత 9 రకాల చిరుధాన్యాలతో పాటు 15 రకాల ఇతర ధాన్యాలు ఉన్నాయండి. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ 9 రకాల చిరుధాన్యాలు, రాగులు కావచ్చు, లేకపోతే సజ్జలు కావచ్చు, జొన్నలు కావచ్చు, సాములు కావచ్చు, కొర్రలు కావచ్చు, ఊదలు కావచ్చు, వరిగలు కావచ్చు, అరికెలు కావచ్చు, అంటుకొర్రెలు కావచ్చు, వీటితో పాటు ఇంకొక 15 రకాల ఇతర ధాన్యాలండి. సో యాక్చువల్లీ వేరుశనగలు కావచ్చు, లేకపోతే బాదాం కావచ్చు, మనకు వచ్చేసి లేకపోతే మనకు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగలు, మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం వెతుకుతా ఉంటే ఎన్నో వస్తుందన్నమాట. మనకు వచ్చేసి ఒకటా రెండా చెప్పండి, మనకు వచ్చేసి మెంతులు కావచ్చు, నల్ల జీలకర్ర కావచ్చు, ఎర్ర బియ్యం కావచ్చు, బార్లీ కావచ్చు, లేకపోతే మొలకెత్తిన గింజలు కావచ్చు. సో ఎన్నో వస్తుందన్నమాట, ఎన్నో రకాల మిశ్రమమే ఇది. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇంతకుముందు నేను చెప్పాను కదా, మట్టి కుండలో వేయిస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది అని. సో ఎందుకంటే మన నాన్నమ్మ తాతలకు బాగా తెలుసు. ఒక్కసారి నేను ఇది టేస్ట్ చేస్తాను అనమాట. అంటే మామూలుగా తినే బాదాము, మామూలుగా తినే శనగ్గింజలు, అంటే యాక్చువల్లీ గ్యాస్లో వేయించిన శనగ్గింజల కంటే ఈ టేస్ట్ ఎంతో బాగుందండి. అంటే మట్టి కుండలో వేయించుకుంటే పోషక విలువలు ఎటువంటి విధంగా కొంచెం కూడా తగ్గవన్నారు కదా, అది నాకు తింటా ఉంటే అర్థమైంది అనమాట. ఆ టేస్ట్తో పాటు ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా నాకు అర్థమైంది నాకు వచ్చేసి. సో ఇది ఇన్ని రకాలు ఉంటాయండి, ఇన్ని రకాలు యాక్చువల్లీ ఇక్కడ మనం చిరుధాన్యాలు మనం చూడొచ్చు అనమాట. సో మట్టి కుండలో వేయించిన చిరుధాన్యాలు ఇవన్నీ మట్టి కుండలో వేయించడం వల్ల ఈ చిరుధాన్యాలు ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉంటుందన్నమాట. సో దీని తర్వాతనే ఈ చిరుధాన్యాలే మనం యాక్చువల్లీ రాతి ముళ్ళుకి మనం పంపిస్తాము, అక్కడ పొడి చేస్తారండి. అక్కడ చూసాం కదండి, మట్టి కుండలో వేయించిన చిరుధాన్యాలను రాతి మిల్లులో పొడి చేసిన తర్వాత మనం ఇక్కడ ప్యాకేజింగ్ సెక్షన్ కి మనం ఇక్కడ వచ్చినామండి. ఇక్కడ వచ్చేసి అంటే ఎంత హైజీనిక్ గా ప్యాకేజింగ్ వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు వచ్చేసి సో ఎలా ఉంటుందంటే ఆ చిరుధాన్యాలు వచ్చేసి సో కంప్లీట్లీ మనం ఆ వేయించడం ప్రాసెస్ కావచ్చు, ప్యాకేజింగ్ ప్రాసెస్ కావచ్చు, సో ఎలాంటి లైక్ 1% కెమికల్ కూడా ఉండదన్నమాట, 1% పెస్టిసైడ్స్ కూడా ఉండదు. అందరికీ తెలిసిందేదే, బయట ఎన్నో బ్రాండ్స్ అనమాట 2 years లేదా 5 years కూడా ఎక్స్పైరీ డేట్ ఇస్తుంది అనమాట. సో ఎన్నో ప్రోడక్ట్స్ పైన, కానీ మన జీని మాత్రం కేవలం 5 months మనకి ఎక్స్పైరీ డేట్ ఇస్తుంది అనమాట. మాక్సిమం ఎక్స్పైరీ 5 months లోపల యూజ్ చేయాలంటుంది. సో ఎందుకంటే ఇది 100% న్యాచురల్ అనమాట. మనం వచ్చేసి యాక్చువల్లీ లైఫ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి అని, లేకపోతే యాక్చువల్లీ లైఫ్ చాలా రోజులు రావాలి, ఎక్స్పైరీ డేట్ మనం ఇంకా పెంచుకోవాలి అని అన్నెసెసరీ కెమికల్స్ కానీ, లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ, లేకపోతే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ మనం వాడమన్నమాట. సో దీంట్లో ఉండేది 9 రకాల చిరుధాన్యాలతో పాటు 15 రకాల ఇతర ధాన్యాలు అంతేనండి. వీటిలో ఉండేది అదేనమాట. సో 9 రకాల చిరుధాన్యాలతో పాటు 15 రకాల ఇతర ధాన్యాలు మాత్రమే ఉంటాయి. ఇంకే కెమికల్స్ కానీ, ఇంకే ఫర్టిలైజర్స్ కానీ మనం యూజ్ చేయము వీటిలో వచ్చేసి. సో అందుకే చెప్పేదన్నమాట, ప్రకృతి సిద్ధంగా మన జీని ఉంటుంది కాబట్టి కంప్లీట్లీ సో 100% న్యాచురల్, 100% ఆర్గానిక్ గా ఉంటుంది కాబట్టి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కేవలం ఒకే ఒక నెలలోకి నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. 2 లక్షల రికార్డ్స్ అంటే అది సాధారణమైన మాట, అదొక అసాధారణం అనమాట. ఇట్స్ నాట్ అన్ ఎగ్జాజరేషన్, ఇట్స్ అ ఫ్యాక్ట్. చూసాం కదండి, మనం జీని క్లీనింగ్ నుంచి ప్యాకేజింగ్ వరకు ఎంత 100% ప్రకృతి సిద్ధంగా, ఎంత న్యాచురల్ గా, ఎంత ఆర్గానిక్ గా వాళ్ళు తయారు చేయడం జరిగిందో, ఎంత ఆర్గానిక్ గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారో చూసాం కదా మనం వచ్చేసి. ఇప్పుడు ఈ జీని మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మనకు వచ్చేసి అమెజాన్ లో దొరుకుతుంది, మనకు ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది, వాటితో పాటు మనకు బయట మెడికల్ షాప్స్ లో దొరుకుతుంది, ఆర్గానిక్ షాప్స్ లో దొరుకుతుంది, ప్రొవిజన్ స్టోర్స్ లో దొరుకుతుంది అనమాట. సో ఈ జాగాల్లో మనకు వచ్చేసి యాక్చువల్లీ మన జీని దొరుకుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీ డైలీ మీ రోజువారీ ఆరోగ్యంలో మీ జీనిని ఒక భాగం చేసుకోండి. దాని తర్వాత ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం కూడా మీకు సొంతం చేసుకోండి. ఇది ఒక ఔషధం కాదు, జీని అనేది ఆహారం. జీని ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఏ మెడిసిన్, ఇట్స్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్ అని నాకు అర్థమైంది అనమాట. సో ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ అనేది ఉండవు అని ఆల్రెడీ ప్రాక్టికల్ ప్రూవన్ అనమాట. జీనిని సేవించండి, మీ అన్ని అనారోగ్య సమస్యలకు మీరు స్వస్తి పలకండి. 9 రకాల చిరుధాన్యాలతో పాటు 15 రకాల ఇతర ధాన్యాలు కలిగి ఉన్న ఈ జీనీని మనం ఎలా సేవించాలి, దీనిని మనం ఎలా తాగాలి? ఏం లేదండి, చాలా సింపుల్. 250 ml ఆఫ్ వాటర్లో, అంటే 250 ml ఆఫ్ నీళ్ళల్లో మనం వచ్చేసి ఈ జీనీని 1.5 స్పూన్ దీనిని కలిపి, దీనిని మనం బాగా కలిపి ఆ మిశ్రమాన్ని వచ్చేసి మనము ఒక 7 నుంచి 10 నిమిషాలు మనం మరగబెట్టాలండి. ఆ మరగబెట్టిన తరువాత మనం రుచి కోసము మనం ఉప్పైనా లేకపోతే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. అది ఆ బెల్లంలో ఆర్గానిక్ బెల్లమైనా, తాటి బెల్లమైనా అది మన ఇష్టం, అంతే. తాగడమే. ఆరోగ్యకరమైన శరీరం కావచ్చు, లేకపోతే ఆరోగ్యవంతమైన జీవితం కావచ్చు, ఇక మీ సొంతం. నిరుద్యోగులకు శుభవార్త, నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం. మన జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పొజిషన్స్ వచ్చేసి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దయచేసి యాక్చువల్లీ సంప్రదించాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు. ఈ కింది నంబర్లకు కాల్ చేయొచ్చు.